హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కామ్లీ వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూసైతే మీకొక క్లారిటీ వచ్చింది కదండీ! ఆల్రెడీ ఈ విషయం గురించి చాలామంది డిస్కస్ చేసున్నారు అంతకుముందు అంటే వేరు ఛానల్స్‌లో. బట్ స్టిల్ అయినప్పటికీ నేను ఇదే టాపిక్‌నైతే చేసుకున్నాను. ఎందుకంటే ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు కొంచెం కంగారుగా అనిపిస్తుంది. సో కొంచెం మీతో కూడా షేర్ చేసుకుంటే అది ఏమన్నా తగ్గుతుందేమో అన్న ఒక చిన్న హోప్ తోటి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. అసలు యూట్యూబ్‌కి కొత్త క్రియేటర్స్‌ని వెల్కమ్ చేయడం ఇష్టం లేక ఇటువంటి రూల్స్ పెడుతున్నాడేమో అని నిన్నటి నుంచి నా తలంతా హీట్ ఎక్కిపోయింది. ఎందుకంటే ఒక్క రోజులో మొత్తం అనుకున్నవన్నీ తారుమారు అయిపోయినాయండి. ఆల్రెడీ ఒక్కొక్క ఛానల్ గురించి ఇప్పుడు నా ఒపీనియన్ నా ఛానల్ గురించి వేరుగా ఉంటుంది. ఓకే, ఇన్ని మంత్స్‌లో నాకు మానిటైజేషన్ క్లియర్ అవుతుంది అని నేను ఒక థాట్‌లో ఉన్నాను. బట్ ఈ అప్డేట్స్ ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఒక కంగారు అనేది పుట్టిందనమాట నాకు. అందరికీ మనకి టైం పీరియడ్ 1 ఇయర్ అండి లాంగ్ వీడియోస్కి అయితే, అండ్ షార్ట్ వీడియోస్కి అయితే 90 డేస్. మన ఛానల్ హెల్తీగా అంటే నా ఛానల్ నేను హెల్తీగా కాపాడుకోవాలి కాబట్టి నేను లాంగ్ వీడియోస్ మీద బేస్ అయ్యాను. సో నేనేమనుకుంటున్నానంటే ఓకే 1 ఇయర్ టైం ఉంది నాకు. సో ఈ 1 ఇయర్‌లో ఆ వాచ్ అవర్స్‌ని కంప్లీట్ చేయొచ్చు, మానిటైజేషన్ క్లియర్ చేసుకోవచ్చు అని ఒక ఇదిలో ఉన్నాను. బట్ ఎప్పుడైతే నిన్న ఏదైతే అప్డేట్ వచ్చిందో యూట్యూబ్ నుంచి, ఆ అప్డేట్ చూసిన తర్వాత నిజంగా బ్రేక్ డౌన్ అయిపోయానండి నేనైతే. ఆ అప్డేట్స్ మీకు కూడా ఒక చిన్న క్లియర్‌గా చెప్తాను. ఇంకా ఎవరికైతే ఈ అప్డేట్స్ గురించి తెలీదో సో వాళ్ళైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్సిమం నేను చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికే ట్రై చేస్తాను. యూట్యూబ్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుందండి. అది ఏ విధంగా అయితే మన పేషెన్సీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఒక చిన్న 2 టాస్క్ ద్వారా అయితే ఒక చిన్న టెస్ట్ అయితే పెడుతుంది. సో అది ఫస్ట్ ఏంటంటే మినీ మానిటైజేషన్, సెకండ్ వచ్చి మానిటైజేషన్. అంతకుముందు వీడియోస్లో నేనైతే చెప్పాను, బట్ ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మినీ మానిటైజేషన్ అండి. మినీ మానిటైజేషన్ అంటే ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ అండ్ అలానే లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా, సో ఆ లాంగ్ వీడియోస్కి 3000 గంటల వాచ్ అవర్స్ రావాలండి. లేదు అనుకుంటే 3 మిలియన్ అంటే 30 లక్షల వ్యూస్ అనేవి రావాలి. అయితే లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ అన్నా కంప్లీట్ అవ్వాలి, లేదు అనుకుంటే షార్ట్స్కి వ్యూస్ అన్నా 30 లక్షలు వచ్చేసి ఉండాలి. సో ఈ కొత్త అప్డేట్లో కూడా ఇది మినీ మానిటైజేషన్కి ఎటువంటి చేర్పులు మార్పులు లేవండి. మినీ మానిటైజేషన్ అయితే సేమ్ అదే ఉంది. అండ్ సెకండ్ది వచ్చేసి మానిటైజేషన్. సో ఈ మానిటైజేషన్లో ఏంటంటే 1000 మంది అంటే 1K సబ్స్క్రైబర్స్ రావాలి. అండ్ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ అనేది 4000 గంటలు. లేదు లాంగ్ వీడియోస్ త్రూ కాదు అని అనుకుంటే షార్ట్స్కి వచ్చేసి 10 మిలియన్. సో మీరు అయితే లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ అన్నా కంప్లీట్ చేయాలి, లేదు అనుకుంటే షార్ట్స్ యొక్క వ్యూస్ అన్నా కంప్లీట్ చేయాలి. ఎయిదర్ లాంగ్ వీడియోస్ లేదంటే షార్ట్స్ ఏదో ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేస్తే మనకి మానిటైజేషన్ అయ్యేది ఇది వరకు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది కామన్ అండి. వాచ్ అవర్స్ అండ్ షార్ట్ వ్యూస్లో అయితే చిన్నగా కొంచెం మాడిఫై అయితే చేశాడు. సో ఇప్పుడు వాచ్ అవర్స్ 4000 గంటలు కదండి మనకి, ఇప్పుడు దాన్ని డబల్ చేశాడు అనమాట. అంటే 8000 గంటలు మనం పూర్తి చేయాలి. అండ్ షార్ట్స్ వ్యూస్కి వచ్చేసి 1 కోటి మనం వ్యూస్ అయితే పూర్తి చేయాలి. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్లో 2 కోట్లండి, అంటే 200 లక్షల వ్యూస్ అనేది మనం కంప్లీట్ చేయగలిగితేనే మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతుందండి. సో మామూలుగా మనం ఇప్పుడు 4000 గంటలు పూర్తి చేయడానికే నానా తిప్పలో పడుతున్నాం. అది చాలా చిన్న విషయం కాదండి. మనకి ఆ బార్ ఏదైతే ఉంటుందో వాచ్ అవర్స్ అని బార్ మనం కౌంట్ అవుతూ ఉంటుంది కదండి, ఆ బార్ ఒక్కొక్క గీత పెరగడానికి నిజంగా మన తల ప్రాణం తోక్కొస్తుంది. అంత కష్టపడతాం. మనకి ప్రతి గంట కూడా చాలా వాల్యుబుల్ అండి. ఆ 4000 గంటలు పూర్తి చేయడానికే మనం ఇన్ని తిప్పలు పడుతుంటే మళ్ళీ ఇప్పుడు దాన్ని 8000 గంటలకు చేశాడండి వాచ్ అవర్స్. అసలు అది మనం ఎలా కంప్లీట్ చేయగలుగుతాం, ఎంత కష్టపడాలి, కంటెంట్ ఎంత బాగా ఇస్తే అన్ని వాచ్ అవర్స్ మనకు కంప్లీట్ అవుతాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటేనండి, లాంగ్ వీడియోస్ ద్వారా మీకు మానిటైజేషన్ అయితే ఓకే, బట్ షార్ట్స్ ద్వారా మీకు మానిటైజేషన్ అయ్యింది అనుకోండి, అంటే చాలామంది ఓన్లీ లాంగ్ వీడియోస్ ప్రిఫర్ చేయకుండా షార్ట్స్ వీడియోస్ మీద ఛానల్ని నడిపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇంకా బ్యాడ్ లక్ అండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 20 మిలియన్ మనకి షార్ట్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయ్యిందే అనుకోండి. మానిటైజేషన్ అయినా కూడా
లాస్ట్ 90 డేస్ కూడా 10 మిలియన్ వ్యూస్ వస్తేనే మనకి పేమెంట్ అనేది వస్తుంది. ఆ 10 మిలియన్ వ్యూస్ కనుక రాకపోతే మనకి పేమెంట్ అనేది రాదండి. సో షార్ట్స్ మీద ఛానల్ రన్ చేసే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా లేట్ అయింది ఏమీ లేదు. మీరు లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటే మీకు ఛానల్ క్లిక్ అవుతుంది. నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి, మనకెప్పుడు మన ఛానల్ని రక్షించేవి లాంగ్ వీడియోసే. మన లాంగ్ వీడియోసే మన ఛానల్కి బ్యాక్ బోన్ అండి. మనం ఎన్ని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయగలిగితే మన ఛానల్ అంత హెల్తీగా ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. షార్ట్స్లో ఏమైనా రిస్క్ వస్తే అది చాలా లెవెల్ వరకు వెళ్తుంది. బట్ లాంగ్ వీడియోస్లో ఏదైనా రిస్క్ వచ్చింది అనుకోండి, మనం దాన్ని రెక్టిఫై చేయగలం. అయితే ఆడియో మ్యూట్ చేసో లేదంటే వీడియో క్లిప్స్ కొన్ని డిలీట్ చేసో అలా అయితే మనం రెక్టిఫై చేయగలం లాంగ్ వీడియోస్కి అయితే. బట్ షార్ట్స్కి అయితే మనకి అటువంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. సో కాబట్టి ఇప్పటికైనా లేట్ అయింది ఏమీ లేదు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ ద్వారానే మీ ఛానల్ని పుష్ చేయడానికి చూడండి. షార్ట్స్ చేస్తే మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అని మాత్రం షార్ట్స్ మీద డిపెండ్ అవ్వకండి. లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉండండి, అప్పుడే మీ ఛానల్ హెల్తీగా ఉంటుంది. సో ఈ అప్డేట్స్ అన్నీ ఎప్పటి నుంచి మనకి అప్డేట్లో ఉంటాయి అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఇది రూల్ అయితే వచ్చిందండి ఇలా అవుతుంది అని. కాకపోతే ఇప్పుడు మనకైతే అమలులోకి ఏమీ రాలేదు. సో ఇది ఎప్పటి నుంచి వస్తుంది అంటే February 1 నుంచి 2027 అండి. సో 2027 February 1 నుంచి అయితే మనకి ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో మనకి ఈ లోపు అంటే ఇంకా 5 మంత్స్ ఉందండి ఇంచుమించుగా. సో ఈ 5 మంత్స్లోనే మన ఛానల్ని మనం మానిటైజేషన్ వరకు తీసుకెళ్ళాలి. 2027 January 31 వరకు మనకు టైం ఉందండి. సో ఈ లోపే మీ ఛానల్ని మీరు మానిటైజేషన్ వరకు తీసుకెళ్ళండి. లేదు అనుకుంటే ఇప్పుడే 4000 గంటలు మనం పూర్తి చేయలేని వాళ్ళం 2027 February 1 నుంచి 8000 గంటలు మనం ఎలా చేయగలుగుతామండి? అది అప్పుడైతే అది ఇంకా చాలా కష్టం అన్నమాట. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళకి 1కి 100 సార్లు ఆలోచించి అయితే దిగండి. టైంపాస్కి పర్లేదు అంటే మా మెమొరీస్ అన్నీ ఉంటాయి కదా డిజిటల్గా, ఓకే పర్వాలేదు అనుకున్న వాళ్ళు వెల్ గుడ్. వాళ్ళకి ఎటువంటి ప్రెజర్ కానీ ఏమీ ఉండదు. బట్ మనకులాగా అంటే నాకులాగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి చేసి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకున్న వాళ్ళు మాత్రం చాలా చాలా కష్టపడాలండి. ఇంకా మనకి గట్టిగా తంతే 150 రోజులు ఉన్నాయి మన చేతుల్లో. సో ఈ 150 రోజుల్లో మీరు ఎన్ని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటారో లేదంటే షార్ట్స్ పెట్టుకుంటారో లైవ్స్ కండక్ట్ చేస్తారో ఎలా అయినా సరే మన వాచ్ అవర్స్ మన చేతుల్లోనే ఉన్నాయి. మనకి టైం కూడా చాలా తక్కువ ఉందండి, 1 ఇయర్ లేదు. అంటే నేను ఇంకా చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జూన్ 12 అయితే స్టార్ట్ చేశానండి. నేనేమనుకున్నానంటే 2027 June 12 వరకు యాక్చువల్గా నాకున్న టైం ఈ లోపు కనుక నేను మానిటైజేషన్ చేసుకుంటే నాకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ రూల్స్ వచ్చాక నాకు ఇంకా 1 ఇయర్ టైం ఎక్కడుంది? లేదు, ఈడ్చిదంటే 5 మంత్స్ ఉందండి టైము. సో ఈ 5 మంత్స్లోనే మనం మానిటైజేషన్ క్లియర్ చేసుకోవాలి. ఈ 5 మంత్స్ తర్వాత మనకి మానిటైజేషన్ అవ్వే ప్రసక్తే లేదండి. దానికి ఇంకా కష్టపడాలి, ఇప్పుడు కంటే ఇంకా ఎక్కువ కష్టపడాలండి. 2027 నుంచి కొత్తగా వచ్చే యూట్యూబర్స్ ఎవరన్నా సరే ఒక్కసారి ఆలోచించి అయితే యూట్యూబ్లో దిగండి. ప్రతి అవరు కూడా మనం చాలా అంటే డైమండ్ గోల్డ్ లాగా లెక్కేసుకుంటాము. ఒక్కొక్క అవరు అలా పెరుగుతూ ఉంటే అమ్మయ్య ఈరోజు 1 గంట పెరిగింది అని చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ ఇది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కొంచెం బ్యాడ్ లక్ అనే చెప్పాలండి. అంతకుముందు వాళ్ళు చాలా లక్కీ. ఇప్పుడు ఎవరైతే ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు కొంచెం ఇబ్బందే. ఆల్రెడీ ఇప్పుడు నాకులాగా చేసేసిన వాళ్ళైతే కొంచెం ఛాన్సెస్ ఉంటాయండి మనకి 5 మంత్స్లో మానిటైజేషన్ అవ్వడానికి. బట్ కొత్తగా ఎవరైతే చేద్దాము అని ఆలోచిస్తున్నారో వాళ్ళు ఇంకా లేట్ అయితే చేయకండి. తొందరగా అయితే ఛానల్ స్టార్ట్ చేసి ఈ 5 మంత్స్లోనే మానిటైజేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది లైవ్స్ చేయడానికి భయం వేస్తుంది అక్క, వాచ్ అవర్స్ యాడ్ అవుతాయా, లైవ్ చేస్తే వ్యూస్ అనేది డౌన్ అవుతాయా అని అడుగుతున్నారు. మీకు వ్యూస్తో సంబంధమే లేదండి. డౌన్ అవుతాయా అంటే అవ్వనివ్వకపోవండి. బట్ వాచ్ అవర్స్ అనేది మీకు యాడ్ అవుతున్నప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? ఇంకా వ్యూస్ తోటి మీరు లైవ్స్ చేస్తుంటే వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతున్నాయి. సో మీరు లైవ్స్ హ్యాపీగా చేసుకోండి. ఇప్పుడు ఒక్క లాంగ్ వీడియో మనం పోస్ట్ చేయాలి అంటే ఒక రోజంతా మనకి వేస్ట్ అవుతుంది. అంటే ఒక రోజంతా షూట్ చేయాలి, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇదంతా ఇచ్చుకుంటాం మనం. బట్ వన్స్ లైవ్కి అనేది మనం వెళ్ళామనుకోండి, ఆ 1 అవర్
మనం ఫ్రెండ్స్తో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది అండ్ మనకి వాచ్ అవర్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇంకా మీకు వ్యూస్ తగ్గితే ఏంటి, తగ్గకపోతే ఏంటి చెప్పండి. సో ఇప్పటికైనా భయాన్ని పక్కన పెట్టి లైవ్స్ అనేది హ్యాపీగా చేసుకోండి. వీక్లీ 2 టైమ్సే చేసుకుంటారు, 3 టైమ్సే చేసుకుంటారు, లేదు డైలీ చేసుకున్నా హ్యాపీయే, ఎందుకంటే మనకి వాచ్ అవర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో మీ సబ్స్క్రైబర్స్ బట్టి మీరు ఎంగేజ్ చేయగలను అని అనుకుంటే హ్యాపీగా డైలీ చేసుకోండి, లేదంటే వీక్లో 2 or 3 టైమ్స్ అయితే చేసుకోండి. మంచిగా వాచ్ అవర్స్ అయితే గెయిన్ చేయండి. సో నేను ఇచ్చే చిన్న అడ్వైజ్ అండి అది. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాం అక్క, మాకు భయం వేస్తుంది అంటే, టైం కుదరట్లేదు అనుకుంటే మినిమం లైవ్స్ అన్న చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇదండి మన ఇవాల్టి వీడియో. నాకు ఈరోజు నైట్కి నిద్ర పడద్దో కూడా లేదో కూడా తెలీదు, ఎందుకంటే ఆల్రెడీ నిన్నటి నుంచి కొంచెం మైండ్లో ఇదే తిరుగుతూ ఉంది. ఎప్పుడు కంప్లీట్ చేయగలనా లేదా అని. సో కంప్లీట్ చేయగలనా లేదా అనేది మీ చేతుల్లోనే ఉందండి. దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, అండ్ ఇంతవరకు చూసి కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు మీ హెల్ప్ కొంచెం అవసరం. సో అందరినీ సపోర్ట్ చేయండి, ఎందుకంటే మనకి టైం ఎంతో లేదు. I hope you understand, guys. Thank you. Bye bye.